మూసీ ప్రక్షాళన 5,000 కోట్లు దాని ద్వారా మూసీని ఇప్పుడు సుందరీకరణ చేద్దామన్న ప్లాన్ డిపిఆర్ ఉంది మా దగ్గర అని చెప్పి వాళ్ళ శాసనసభలో కూడా చెప్తున్నారు. అది కుదురుతుందా? అది ఏంటి వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటని అంటారు? ప్రయారిటీస్ అనేది అంత ప్రాధాన్యత ఇప్పుడు మొదటి ప్రాధాన్యత దానికే ఉంది. మూసీ సుందరీకరణ వేరు. దాన్ని మళ్ళీ గాంధీ సరోవర్ అనే పేరు దానికి ఒకటి తగిలిచ్చి ఈ రెండింటి మధ్యలో ఒక తిక్కమక్క వచ్చేసి అంతకుముందు ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ అయిపోయి ఈ చాలా విస్తృతమైన ఈ రకరకాల నగరాలు, రకరకాల తగరాలకి ఏంటి అనేది ఒక పెద్ద తీవ్రమైన సందేహాలు ప్రజల్లో ఉన్నటువంటి మాట మాత్రం నిజం. అసలు అంత విస్తరణ దానికోసం ఉన్న వాళ్ళను కొంత నిర్వాసితులను చేయటము, వేల ఇళ్ళు. సో వీటన్నిటికీ సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన లేదు. అలాంటి సమగ్రమైన చర్చ జరిపింది కూడా లేదు. ఇప్పుడు ఒక అఖిలపక్ష సమావేశం వేయండి, చెప్పండి. అలాగే బాధితులు ఆ స్థానికుల యొక్క వాళ్ళతో ఆవాసాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడండి. కొన్ని రోజులేమో అసలు ఇప్పుడు ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో తిక్కమక్క నెలకొని ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు ఇప్పుడు హైడ్రాతో మొదలైంది. హైడ్రా చెరువులను కాపాడడం, ఆక్రమణలు అరికట్టడం అంటే అందరూ బలపరుస్తారు. కానీ అది ఉరిమురిమి ఏదో పడినట్టుగా మామూలు సామాన్యుల ఇళ్ళ మీద పడేసరికి కొంచెం సమస్య వచ్చింది. అదేదో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు 100 హైడ్రాలు పెట్టు కదా ఇప్పుడు ఈ మూసి చేయాలంటే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అవి పేర్లు పెట్టి ఇప్పుడు అసలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా అలాగే ఉన్నాయి. అవి కూడా ఇంకా ఒక కొలిక్కి వచ్చింది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది గందరగోళమే కాదు, ఒక అస్థిరత్వాన్ని పెంచుతుంది. ఇప్పుడు చాలా చోట్ల రాజుగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుండా ఇప్పుడు ఖమ్మంలో మొన్న వెలుగుమట్ల అనే దగ్గర ఆ భూదాన్ భూములు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మేము పట్టాలు ఇస్తామన్నారు. మరి అంటే ఇవన్నీ అనాలోచితంగా జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? ఇది ఒక విధంగా నియంత్రణ ఉండాల్సినంత ఉండట్లేదా, సమన్వయం ఉండట్లేదా? ఈ విషయాలు ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వాళ్ళతో మాట్లాడుతూ 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుల గురించి మాట్లాడితే ఎవరు వినరు అని తెలుసుకున్నారు. మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఏం చేసామన్న దాని గురించి వాళ్ళు చర్చిస్తారు. ఒక ఖచ్చితంగా ఎవరో చెప్పడం కాకుండా ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి ముందు ఇవన్నీ ఒకసారి చర్చించుకోవడం చాలా మంచిది. ఇవన్నీ గాంధీ సరోవర్ అని ఎందుకు పెట్టారు, లేకపోతే భారీ ఎత్తున రెండోది వీటి డబ్బులు ఎక్కడి నుంచి రాబోతుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వీటన్నిటికీ పీపీపీ మోడల్స్ తీసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇస్తే ప్రజా ప్రయోజనాలు ఏమవుతాయి? ఈ విషయాలన్నీ కూడా చర్చించాలి. భూదాహం అయితే కనిపిస్తోందని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుతోంది. ప్రతి దాంట్లో కూడా భూదాహం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంత, ఏం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. భూదాహం ఖచ్చితంగా అవసరాన్ని మించి భూములు తీసుకోవడము లేదా ఉన్న వాళ్ళని తొలగించడం అది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇది ఇప్పుడు గ్లోబల్ మోడల్ ప్రపంచంలో, ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద వ్యవహారం ఏదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు. ప్రతి చోట భూమిని వాళ్ళకు వాగ్దానం చేయడం, వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకోవడం, వాళ్ళతో రాజకీయాలను వాళ్ళు ప్రభావితం చేయడం, ఇది చాలా భారీ ఎత్తున జరిగిపోతుంది. ఒక తెలంగాణలోనే కాదు, ఇప్పుడు మీరు అమరావతి దగ్గర తీసుకున్నా కానీ ఎయిర్పోర్ట్ కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు క్రియేటివ్ సిటీ అంటున్నారు, అంతకుముందే స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. స్పోర్ట్స్ సిటీ ద్వారా డబ్బులు వస్తాయి. అసలు సిటీయే కట్టలేదు కదా, ఇప్పుడు నగరం. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న తర్వాత సైబరాబాద్, ముందు పాత బస్తీ అంటే ఒరిజినల్ బస్తీ, ఆ తర్వాత కొత్తది, తర్వాత సైబర్ సిటీ. ఇది ఎక్కడ ఇది? దీనికి ఆ తర్వాత ఇంకా దేనికి కొనసాగింపు? ఫ్యూచర్ సిటీ, ఎక్కడికి వెళ్ళాను, నేచర్ సిటీ, రకరకాలు. ఇప్పుడు అందుకని ఈ ధోరణి పాలకుల్లో బాగా పెరిగిపోతుంది. వీటికి ఏమీ ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక, తర్వాత క్రమబద్ధంగా శాసనసభల్లో, తర్వాత స్థానిక సంస్థల్లో, గ్రామ సభల్లో, అన్ని చోట్ల కూడా చర్చించాల్సిన అంశాలు ఇవి. కింద నుంచి పై వరకు ఒక పెద్ద ప్రణాళిక తయారు చేయాలి. అదేమీ లేకుండా ఇప్పుడు మీరు చూడండి, ప్రతి చోట కట్టిన ఇళ్ళు అలాగే ఉంటాయి, 100 ఇళ్ళు, 1000 ఇళ్ళు. ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? కట్టింది ఎవరి డబ్బుతో? ప్రజల డబ్బు, ప్రజల డబ్బే కదా. ఖాళీలు ఉన్నాయి, అవి పిల్లలు రాలిపోతుంటాయి, ఇదైపోతుంటాయి. వాళ్ళు కడితే వీళ్ళు కడితే ఇది జరుగుతుంటుంది. అలాగే విగ్రహాలు పెట్టడం కానీ, ప్రజా వ్యవహారాలు ప్రజలతో ఎందుకు చర్చించరు? రాజకీయ పక్షాలతో. అంటే మీరు శాసనసభకు రండి చర్చిస్తా ఉంటారు, శాసనసభలో కూడా జరగదు. ఈ మధ్య ఎప్పుడన్నా మీరు అఖిలపక్ష సమావేశమైన ఎప్పుడన్నా చూసారా? అదే కదా అఖిలపక్షం అనే అఖిలపక్షం అన్న పదవి రావట్లేదు. ఇప్పుడు ఇంత ప్రధానమైన నదీ పరివాహక ప్రాంతం, మూసీ రక్షణ ఇట్లాంటివి ఉన్నప్పుడు
ఇప్పుడు అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు అది అలా 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 పెరుకుంటూ పోయింది. దాని మీద ఇప్పుడు మీరు అభ్యంతరాలు అంటున్నారు. ఇప్పుడు మీరు చేపట్టే వాటికి ఏమనాలి? రైట్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు చేసింది మీరు వదిలేసి మళ్ళీ మీరు కొత్తది మొదలు పెడుతుంటే, భూమి అయితే అదే, ఎస్. ప్రజలైతే వాళ్ళే, వాళ్ళే. గవర్నమెంట్ అదే, డబ్బు అదే, భవనాలవే. భవనాలవే. మరి డబ్బులు ఎక్కడి చర్చ నుంచి ఎందుకు చేయరు మీరు? కాబట్టి ఇది ఒక పెద్ద రేపు బడ్జెట్ పెట్టినప్పుడైనా ఈ విషయాలకి ఏం చెప్తారనేది ఒకటి. ఈ తికమక, ఈ సమన్వయ లోపము, అనేక చోట్ల ప్రజల మీద విరుచుకుపడ్డము ఇవి జరుగుతున్నాయి. ఇదేం మంచిది కాదు. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా మూసీ ప్రాజెక్ట్ అనేది ఆ విషయంలో ఒక క్లైమాక్స్ అని అనుకోవచ్చు. ఈ కేవలం బ్యూటిఫికేషన్ తర్వాత ఏదో వస్తుంది పంచరంగుల చిత్రం చూపించడానికి ముందు అంటే ముందు దాని ఇక్కడ ప్లాన్ వేసి చూపించారు. ఒకటి ఇక్కడ నదికి ఆనుకుని ఉన్న నగరాలు ఇప్పుడు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. నదిని సుందరీకరిస్తే గనక, దాన్ని ప్రక్షాళన చేస్తే గనక మొత్తం చుట్టూతో ఉన్నది కూడా బాగా బాగుంటుందన్న ఒక ఫీలింగ్ తీసుకొస్తూ అమరావతిని దానికి యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేమో అనిపిస్తోందండి. ఓకే, నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవనం ఎట్టిదని శ్రీశ్రీ అప్పుడే అప్పుడే రాశారు. అవును. ఇప్పుడు నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవనం ఎట్టిది అన్నాడు. కానీ నైలు నది తీరంలో ఈజిప్ట్లో ఫారోలు అవి ఎలా కట్టుకున్నారు, పిరమిడ్లు అవి ఎట్లా వాటి గురించి ఆయన మాట్లాడలేదు. సామాన్యుని జీవనం ఎట్టిది అన్నాడు. ఎస్. అది నైలు నదీ తీరమైనా, కృష్ణా నదీ తీరమైనా, మూసీ నది మూసీ నది తీరమైనా తీరమైనా సామాన్యుడి జీవనం ఎట్టిది, వాడు అసలు జీవనం అనేది ఉంటుందా, ఉండబోతుందా లేదా అనే విషయం ప్రశ్నించాలి. మూడవది, అప్పుడంటే రాజులు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామికంగా 4 పార్టీలతో, నిపుణులతో దాన్ని కూడా చర్చించాలి, అందరి సలహాలు తీసుకోవాలి. రెండవది, ముందు అసలు ప్రభుత్వంలో చర్చించారా? లేదు. ప్రభుత్వంలో అన్ని శాఖలకు ఒక సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉందా? లేదు. ఒక్కో మంత్రిని మాట్లాడితే ఒకటి చెప్తున్నారు, తర్వాత ఏదో సర్దుకుంటున్నారు. కాబట్టి ఈ హడావుడి, ఏకపక్ష ధోరణి మటుకు మంచిది కాదు. రైట్. సమగ్రత లేకుండా హడావుడిగా లేకపోతే ఏకపక్షంగా చేస్తే అవి బెడిసి కొడతాయి. ఇప్పుడు చాలాసార్లు నష్టం వచ్చింది. ఆయనే అన్నట్టుగా, ముఖ్యమంత్రి గారే అన్నట్టుగా గతాన్ని గురించిన చర్చ ఎక్కడో చోట అయిపోతుంది. అవును. ఇప్పుడు తదుపరి చర్చ ఇప్పుడు మొదలవుతుంది. పైగా ఎన్నికల సంవత్సరాలు కూడా ఇప్పుడు. అవును. ఇంకో 1 year అయితే మొత్తం అలాంటి ఒక ప్రజాస్వామిక చర్చ జరపాలి ఎక్కడైనా సరే. ఈ ఆవాస ప్రాంతాల గురించి, నదీ జలాలు ప్రాజెక్టుల గురించి, అవును, అలాగే స్థానిక సంస్థలకు నిధుల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాదు దాని చుట్టుపక్కల, ఇంకా చెప్పాలంటే ఈ శివార్లలో ఈ పార్టీలు, ఈ డ్రగ్స్ కల్చర్ గురించి మీరు అంత హడావుడి చేస్తుంటే ఎందుకు కొనసాగుతున్నాయి, ఎవరు అనుమతిస్తున్నారు? ఎస్, కరెక్ట్. ఇది కూడా ఈ 5 అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్.